వారాహిమాత యొక్క దీక్ష, అందరి దీక్షలు సఫలమైనాయి, మీ మీ కోరికలు నెరవేరుతాయి, మీ యొక్క కష్టములు తీరుతాయి. కానీ పాయింట్ ఏంటంటే మీరు రోజు అమ్మతోనే చెప్తున్నారా లేదా నాకు అర్థమైతలేదు. మీరు చెప్పకపోతే నేను కూడా ఏం చేయను, ఇక దాని తర్వాత మీ ఇష్టం. వెనకదల ఒక కథ ఉంది చిన్నగా. ఒక రాజు ఒక ఆవును కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పాలేరుకి ఇచ్చాడు. ఒరేయ్, ఇది మంచి ఆవు, మంచి పాలు ఇస్తుంది, దీన్ని సాదురా అని చెప్పాడు. ఇచ్చాడు. 5 ఏళ్ల తర్వాత వెళ్ళాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వెళ్ళి గోవుని నెమరనిపోతే ఈడ్చి తన్నింది. అరే, ఈయన డబ్బులు పోసి కొనుక్కొచ్చిన నా ఆవు నన్ను తన్నిందేందని నెత్తిగోకుతున్నాడు. అప్పుడు మనకు అర్థమయ్యలేదు. పక్కలున్న ఆయన చెప్పిండు, ఏమయ్యా, ఆవును కొనుక్కొచ్చి ఆయనకి ఇచ్చావు, 24 గంటలు ఆయన మేత పెడతాడు, నీళ్లు పెడతాడు, దూగుతాడు, నిమురుతాడు, చూసుకుంటాడు, వాడు అలవాటైండు దానికి. నువ్వు ఇస్తివి పోతివి, నువ్వేమైనా అలవాటైనవా? కొత్తగా కనిపించిన అందుకు ఈడ్చి తనిందని చెప్పిండంట. అట్లా అమ్మవారికి మీరు మంచిగా అలవాటు అయితే, అమ్మవారికి మీకు కనెక్ట్ అయితే, మీరు పోంగానే మిమ్మల్ని అమ్మ ఏం చేయాలో అది అన్నీ చేసి పంపిస్తుంది. మీరు ఎప్పుడో కళ్ళలో పోలేదు తినట్లాక మొక్కితే ఎట్లా చెప్పండి? ఆవు దానినట్టు అంతది ఇక అమ్మవారు మిమ్మల్ని. మాతాజీ గురుబోధ అంటే ఏంటి గురుదేవా, మీరు గురుబోధ అన్నారు కదా అని అంటున్నారు. గురుబోధ అంటే ఏం లేదు, ఎవరు అడగలేదు. చూడు పాపం మాతాజీ బాగా అడిగింది. ఇంతకుముందు అడుగుతారు అనుకున్నా కానీ ఎవరు అడగరు. గురుబోధ అంటే ఏం లేదు, సింపుల్ 3. నేను ప్రతి వీడియోలో అరుస్తుంటా దీని గురించే. నేను ఇంతవరకు చాలామందికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నా అంటే ఈ 3 గురించి ఎక్కువ కనెక్ట్ అవుతున్నా. 1, నాలాంటి బిచ్చగాంతో కొయ్యి ఒకటే మాట చెప్పాలి, అయ్యా నీవు నా గురువు, నేను నీ శిష్యుణ్ణి, నన్ను స్వీకరించు మాట చేత. ఇక తనసు చేత, తనువు చేత తనకు అంకితమయ్యేదేంటి? తన చేతితో నీ శిరస్సు మీద చేయి పెట్టి శక్తిపాతం చేస్తాడు, మంత్రక్షితలేసి ప్రతిష్ఠ చేస్తాడు. తన యొక్క దివ్యత్వమైన వాణి అనగా ఆ మంత్రమును నీ చెవిలో చెప్తాడు, ఆ మంత్రం నీకు అంకితం చేస్తాడు. 3వది, ఈ రెండింటితో పాటు తాను 3 నియమాలు చెప్తాడు. మద్యం సేవించొద్దు, మాంసం భుజించవద్దు, పురుషులైతే పరస్త్రీ సాంగత్యం చేయవద్దు, స్త్రీలైతే పరపురుష సాంగత్యం చేయవద్దు అని ఈ 3 నియమాలు చెప్తాడు. ఈ 3 నియమాలు పాటిస్తూ గురువు ఇచ్చిన మంత్రంను మననం చేస్తూ గురువుకు అనుకూలంగా నడిచేటటువంటి వాళ్ళే శిష్యులు. అదే గురుబోధ. కానీ ఒక్క గురుబోధ 18 సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, 3 మారు భూమిని ప్రదక్షిణలు చేసిన ఫలము, 1000 గోవులను దానం చేసిన ఫలము, నాలాంటి యతులను 100 మందిని తక్కెట్లో పెట్టిన ఒక గురుబోధకు సాటి రావు. గురుబోధ చాలా గొప్పది, మీకు తెలియదు. నియమం ఏంటంటే మీ నాలుకకు తాళం పడుతుంది, మీ పిచ్చి పిచ్చి శాస్త్రాలకు తాళం పడుతుంది, మీ బాటలకు తాళాలు పడతాయి, అది వస్తుంది పంచాయతీ. ఒకవేళ తినొచ్చు, తాగొచ్చు, ఆట ఆడవచ్చు, తీసుకోవచ్చు అంటే అందరూ తీసుకుంటారు కదా. ఇదే గురుబోధ. అప్పుడు మీరు అడగవచ్చు, ఆగండి గురుదేవా, ఒకవేళ నాకు భర్త ఉన్నాడు సరిపాయే, గురుదేవా నాకు భార్య ఉంది సరిపాయే, మరి నన్ను పెళ్లి చేసుకోలేదు, నాకు పెండ్లం లేదు కదా, నా పరిస్థితి ఏంది? అవునా? గురుదేవా నాకు పెళ్ళైంది కానీ చిన్న వయసులో నాకు భర్త చనిపోయాడు, మళ్ళీ నాకు కోరికలు ఉండవా, నా పరిస్థితి ఏంది? దీన్ని కూడా గురువు చెందవచ్చు. అయ్యా నేను పాపిని, నా భర్త లేడు, వయసు చిన్నది, నాలో వచ్చేటటువంటి ఈ కోరికకు నేను అనుకూలంగా నేను ఒకరిని ఎంచుకున్నాను, వాడితోనే నా జీవితం పంచుకుంటాను, ఆజ్ఞ ఇవ్వండి. స్వతంత్రంగా చేసే అధికారం లేదు, ఎందుకంటే అది పాపం. పాపము గురువు తన పాదాలకు అంటించుకొని పరమాత్మకు సాక్ష్యం చెప్తాడు, తన పుణ్యంని ఈపున పడేస్తాడు, నువ్వెవరినో ఒకరు నమ్ముకొని సుఖంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మాయ ప్రపంచంలో, ఈ పాపిష్టి కాలంలో ఏ ఒక్కడో తోడుగు లేకపోతే ఆ ఆడపిల్ల బతుకు చాలా ఘోరంగా అవుతుంది. ప్రతి దానికి సమాధానం ఉంది మన ధర్మంలో. నేను సుఖపడొద్దని ఎప్పుడు చెప్పాను, సుఖపడు, దానికి పద్ధతి ఉంటుంది. తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకొని ఆ పద్ధతితో సుఖపడు, సంతోషం, లెక్కలు చెల్లు, అంతే కదా. ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా, బ్యాచిలర్స్ యొక్క బాధ ఏంటంటే, ఏమండి మేము వయసుతో ఉన్న వాళ్ళం, మీసాలు ఇప్పుడే వస్తున్నాయి, మా పరిస్థితి ఏంది, నీళ్ళలో చేపలను కొట్టుకోగానే అంతకన్నా ఘోరంగా ఉంటాం మేమని అంటుంటారు బ్యాచిలర్స్. నేనేం చెప్తా అప్పుడు నాతోనికొస్తే ఒకటే సమాధానం,
జంతకు తగ్గ బొంత ఏనో ఉట్టుంటుంది, లేపుకొచ్చుకొని పెళ్లి చేసుకో, ఇంకా అయిపోయాయి. అంతే కదా. ఉండండి, మీసాలు వచ్చినంత మాత్రాన పెళ్ళాన్ని ఇస్తాడు ఎవడన్నా? వయసు చిన్నది అంటాడు. బాల్య వివాహాల చట్టం కింద బొక్కలు పడేస్తాడు అంటారు. వాస్తవమే, చట్టాలు వచ్చాయి, బొక్కలు పడేస్తారు. నువ్వేం చేయి? మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. నీకు నచ్చిందా సరే, ఆమెకు నచ్చావా సరే, మీ ఇద్దరికి నచ్చింది, ఇంట్లో నచ్చిందా సరే, ఈ ఇల్లు ఆ ఇల్లు కలవండి, ఏదో దేవుని కాడ పోయి పుస్తక కట్టుకోండి. మేము నచ్చుకున్నాం కానీ ఇంత నచ్చలేదంటే గప్పు కూర్చోరు, మళ్ళీ లేపకపోయావు ఇట్లా. మొన్న ఒక అబ్బాయికి లేపకపోయి పెళ్లి చేసుకున్నానంటే వాడు లేపకపోయిండు. వాళ్ళ అమ్మ వచ్చింది, నీవే చెప్పినావంట నా కొడుకుని లేపకపోమని లేపకపోయిండు. ఓడు ఎంత ధైర్యం చేసిన చూడు. నేనేదో లాజిక్గా ఓడు వచ్చి అడిగిండు అట్లా, ఏమన్నాడు? గురుదేవా, నేను ప్రేమించిన, మరి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, మేము పేదోళ్ళమని, వాళ్ళు కొంచెం బాగున్నారు, ఒప్పుకోవట్లేదు గురుదేవ. అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమా? ఇష్టం గురుదేవా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా? ఇష్టం గురుదేవా. మరి మధ్యలో ఏం ఇచ్చేవు కదా, నీ పాదాల సాక్షి నేను అమ్మాయితోనే జీవితాంతం ఉంటే చచ్చిపోతా, అయితే రేపు లేపకపోరా అని చెప్పిన. ఓడు ఎదవా పోయి లేపకపోయాడు. ఓరి దుర్మార్గు కూడా, ఎంత పని చేసావు కదరా నాయన, నేను బాధపడ్డా. మళ్ళా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది నాకు. ఆడు చెప్పిండంట, గురువుగారు నన్ను లేపకపోమన్నాడు, నేను లేపకపోతున్నా అని చెప్పినా డైరెక్ట్. నిజం చెప్పాలంటే నా వాక్కు ఫలించినట్లుంది. వాళ్ళు లేపకపోయినాక వాళ్ళ అత్తమామ కూడా కాంప్రమైజ్ అయినరు. మన అదృష్టం. ఇప్పుడు ఇంక అందరూ వచ్చి నాతోనే మళ్ళీ చెప్తారేమో చూడండి. ఇంకా ఏమో, ఈ ప్రేమను చూస్తేనేమో బాధ అనిపిస్తుంది. చాలా డెప్త్గా కనెక్ట్ అయిపోతారు, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకుంటారు. అసలు ఎంత లోతుకు పోతారంటే చచ్చిపోని కూడా సిద్ధమవుతారు. ఇలా ప్రేమను కాదన బుద్ధి కాదు. పోనీ ప్రేమించేటప్పుడన్నా మంచి చెడులు చూసుకుంటారా? చూసుకోరు. ఐ అట్రాక్షన్, ముఖం ఒకటే బాగా అనిపించిందంటే ప్రేమించేస్తారు. తర్వాత కింటి అదులు ఏడుచుకుంటూ కూర్చుంటారు. ఎవరు? మణిదీప్ నవ్వుతున్నాడా? ఏడున్నాడు మణిదీప్ గారు? మీరు నవ్వుతున్నారా? మీరు నవ్వకండి. ఇక టైం ఎంతైందప్ప? 4:30 అవుతుంది. మీరందరూ వెళ్ళి స్నానాలు చేసుకొని మీ యొక్క జపములు మీరు చేసుకొని, ఆచార్యులు వారాహిమాత పూజకు రాకన ముందే మీరు 2 మాలలు తిప్పేసేయలే. మీరు ముందే పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళు రాకన ముందే చక్కగా ఎక్కడో ఒతోనో కూర్చొని ఒక 2 మాలలు జపం చేసుకోవాలి. ఒక మాల మీ కోరికలు నెరవేర్చడానికి, ఇంకొక మాల వారాహిమాతకు మనం ఇచ్చే కానుక. మీరేం ఒకటే మాల చేస్తారు, ఇంకా 3వ మాల కూడా చేయలే, అది గురువుకి ఇచ్చే కానుక. అంతే కదా. అట్లా 3 మాలలు తిప్పి ఆడపోయి కూర్చోలే, అమ్మవారి పూజలో పాల్గొనలే, అయ్యవారు చెప్పేటటువంటి స్తోత్రము పఠనము మంత్రం చెప్పాలి. అప్పుడు దీక్ష సఫలమవుతుంది. స్వస్తి.